వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడం చేస్తారట ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి. కేసీఆర్ ను పరామర్శించిన జగన్ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు కావచ్చును. అనకాపల్లి కెంచి అవుట్ అయిన అమర్నాథం స్టేజి మీద కండ్లెమ్మటి నీళ్లు పెట్టుకుండు పాపం. ఓటు కోసం మంత్రి మేడం తప్పుడు అడ్రస్ దొరికింది టీడీపీ వాళ్ళది బరాబర్. ఎన్నికల ముందు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ల గలపనీకే చూసి అన్ని కుదరక ఆఖరికి ఒక దమ్ము నేనే రంగంలోకి దిగుతున్నా అని చెప్పి మళ్ళా లేదు కాంగ్రెస్కే నా ఇమ్మతి అని చెప్పి మొత్తానికే పోటీకించి బయటికి వచ్చిన షర్మిల మేడం ఇప్పుడు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నదులా. మొన్న ఎన్నికల ఏదైతే పార్టీకి ఇమ్మతిచ్చి పోటీకెచ్చి తప్పుకున్నదో ఇప్పుడు గదే పార్టీలో ఆమె పార్టీని సుతా విలీనం చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మేడం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సారు ఆమెకు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిర్రు. తర్వాత మాట్లాడిన మేడం దేశంలో కాంగ్రెస్ అతి పెద్ద సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనే నమ్మకం తనకుంది. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే. ఇక రాహుల్ సార్ చేసిన జోడో యాత్రతోనే అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి పోటీ చేయలేదు అని చెప్పిన మేడం గిట్ల అనుకొచ్చింది. To be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. Congress party నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేయడం జరుగుతుంది. అంతకు ముందు ఏఐసిసి హెడ్ ఆఫీస్ లా కాంగ్రెస్ పెద్ద నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన మేడం కొడుకు లగ్గానికి రమ్మని లగ్న పత్రిక ఇచ్చి మరీ చెప్పిందట. ఇక లచ్చేది రాంది పక్కన పెడితే ఆఖరికి పార్టీని కాంగ్రెస్ లా విలీనం చేసి సొంత గూటికి ఇన్నేళ్ల తర్వాత పోయింది మేడం అని అనుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మొన్న మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కింద పడితే ఆపరేషన్ చేపించుకొని ఇంట్లో రెస్టులున్నాడు కదా, ఆ మధ్యలో సారును చూడనీకే చాలా మందే వచ్చి ట్రాఫిక్ సుత జామ్ చేసిర్రు. అయితే ఇప్పుడు సార్ను చూడనీకే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగనాల్ సార్ వచ్చిండుల్లా, చూడు రోపారి. ఇక తుంటి ఆపరేషన్ చేపించుకొని కొన్ని వారాల సంధి రెస్టులున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ను గలవనీకి వచ్చిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సారు. పొద్దున తాడేపల్లిలున్న ఇంటికెంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కచ్చిన జగన్ సారును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 ఇంటికి తోలుకొస్తే అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం చెప్పి పెద్ద సార్ దగ్గరికి వట్కబోయిర్రు. కేసీఆర్ ను కలిసిన జగన్ సారు ఆరోగ్య పరిస్థితిని అడిగి తొందరలో కోలుకొని రాజకీయాలకు రావాలని చెప్పి కోరుకున్నాడట. మీరిప్పుడు ఆంధ్రాల ఎన్నికలకు 3 నెలలుండు కేసీఆర్ ను జగన్ సార్ గలుసుడు ఎందుకు అని గుసగుసలైతే బగ్గనే వినబడతాయి బయట. కానీ లోపట ఇద్దరు రాజకీయాలు ఏం మాట్లాడుకున్నారో మాత్రం ఇప్పటికైతే తెలవలే గాని ముందు ఏమన్నా బయటకు వస్తే చెప్తాముల్లా. ఇక సార్ను పరామర్శించుడైతే సారు యశోద దవాఖాన్ల వడ్డపట్టించి నడుస్తూనే ఉన్నది. ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షురు అయ్యి మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గిట్లా చాలా మందే వచ్చిర్రు. ఇక కేసీఆర్ సారు ఎప్పుడు బయటికి వస్తాడో అని చాలా మందే ఎదురు చూస్తుర్రు పొర్రి. ఇక ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగనాల్ సార్ను నమ్ముకున్నందుకు చివరాఖరికి గిట్లా చేసేసరికి పాపం ఇక చేతులు గాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకున్నాడో ఏమో కానీ అక్కడి మంత్రి సార్ చూడుర్రి స్టేజ్ ఎక్కి మరి ఎట్లా ఏడుస్తుండో. సార్ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథం సారు ఇట్లా స్టేజి మీద ఏదో మాట్లాడి కచ్చిండు షూరుజయ్ సారు. అంతో మాట్లాడినప్పుడు ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేనమ్మా. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళు విడిచిపెట్టాలంటే మాట్లాడమంటే కళ్ళు తుడుచుకుంటా బాధ మీద ఉన్నాడు ఎందుకో చెప్పు సారు ముచ్చటేందో. ఏదేమైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరుగా మీ అందరికీ అసలు పాదాలను చేయాల్సినటువంటి అవసరం. ఇక సార్ చెప్పేటట్లు లేడు గాని నేనే చెప్తా ఇనుర్రి. అధికార పార్టీ వైసీపీ ఈసారి వచ్చే ఎన్నికలకు 2వ లిస్టు విడుదల చేసింది. దాంట్లో సార్ పేరు లేదు. అట్లనే అనకాపల్లి నియోజకవర్గంకు ఇన్ఛార్జ్గా సుత ఆయనను మార్చి మలసాల భరత్ను పెట్టిండు జగన్ సారు. ఇక వేరే ఏమైనా పదవి ఇస్తుండు అంటే అది గిట్ట లేదట. ఇన్ని రోజుల సంధి పనిచేసిన సొంత నియోజకవర్గమైన అనకాపల్లిని వదిలిపెట్టలేక పక్క పార్టీకి పోలేక నమ్ముకున్న పార్టీ గిట్ల మోసం చేసిందని కార్యకర్తల మధ్యలో గిట్ల మంత్రి అమర్నాథ్ మస్తు బాధపడుకుంటా కంట్ల నీళ్లు సుత తీసిండులా. రేపు భారత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులున్నా ఏదున్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను, నా గుండెల్లో మీరు ఉంటారు. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇక ఇంకా మాట్లాడుకుంటా సీఎం జగన్ ఆదేశిస్తే పోటీకి దూరంగా ఉండి కార్యకర్తగా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి అమర్నాథ్ సార్ చెప్పుకొచ్చిండు. వైనాట్ 175 అనుకుంటా ప్రోగ్రాం పెట్టి కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను మార్చిండు సారు. అయితే అందులో కొంతమంది ఇప్పటికే కండువాలు మారుస్తే ఇంకొంతమంది టైం కోసం చూస్తుర్రు. ఇంకా అయ్యో ఎటు చూసినా గానీ మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్కు తిప్పలు దబ్బుతలేవులా. ఎన్నికల ముందు పార్టీ జంపులంటే సరే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే గిట్లా ఆళ్ళ పార్టీ అభ్యర్థిని ఓడించి సంబరాలు చేసుకుంటారు పోర్రి. ఇక బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడతనే ఉన్నదుల్లా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రోజుకో దాని మీద శ్వేతపత్రాలు ఇచ్చి ఇరకాటంలో పెడతానంటే ఇంకో దిక్కు మొన్నెప్పుడో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు కదా. అది గిట్లా ఇయ్యాల అక్కడి ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టుడు. దానికి 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎంఐఎం 1, 4 బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరయ్యారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లకు గాను 24 మంది అవిశ్వాసానికి అనుకూలంగా తీర్మానం చేయడం. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అవిశ్వాసంలో పాల్గొని తమ మద్దతు చెప్పుడుతోని
వినీత పదవీచ్యుతురాలయ్యారు. కొత్త చైర్పర్సన్ ఎన్నికకు త్వరలోనే కౌన్సిల్ ఏర్పాటు చేసి ఎన్నుకుంటామని చెప్పిర్రు. ఇక అక్కడి కొత్త ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్డీఓ వినోద్ కుమార్లు మాట్లాడుకుంటే గిట్లన్నారు. బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలుగా ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలని. ఆదామాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు, అది ఏమంటారు ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడున్నాడో వాడికి తెలియదు. అర్థం గురించి చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో 24 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 24 మంది సభ్యులు కూడా చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. ఒకప్పుడు కూటి కోసం తప్పులు చేస్తుండే గాని ఇప్పుడు రాజకీయ నాయకులు ఓటు కోసం కోట్ల తప్పులు చేస్తుర్రు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రి మేడం గీ తప్పు చేసి అడ్డంగా ప్రతిపక్షాలకు దొరికిందుల్లా. ఆమె ఎవరో కాదు, జగనన్న ఇడిచిన బాణమని చెప్పుకునే చిలకలూరిపేట ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ దవాఖాన్ల మంత్రి విడుదల రజనీ మేడం ఓటు హక్కు కోసం తప్పుడు అడ్రస్ ఇచ్చి టీడీపీ వాళ్లకు అడ్డంగా దొరికిందుల్లా. ఇక అసలు ముచ్చటకొస్తే మంత్రి మేడం ఇప్పుడు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నది. అయితే జగనాల్ సారు ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వదిలిండు. అయితే మేడం గారు గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. దాని కొరకు గుంటూరులున్న ఖాళీ జాగా మీద అడ్రస్ పెట్టి ఓటు హక్కు దరఖాస్తు చేసి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు దాంట్లో రాసిందట. ఇంకేంది, ఆ నోట ఈ నోట టీడీపీ వాళ్ళ దాకా ముచ్చట వాకుతే ఇప్పుడు వాళ్ళ మేడంను ఒక మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కును ఎట్లా దరఖాస్తు పెట్టుకుంటామని గట్టిగానే అరుచుకొని గుంటూరులో ఓటు హక్కు కల్పించవద్దని అధికారులకు వినతి పత్రం సుతా ఇచ్చిర్రు పోర్రి. అవు మేడం, అధికార పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు కొత్తగా లిస్టులో పెడతారని మిమ్మల్ని అంటుంటే మీరు మీ అధికారాన్ని దొంగ ఓటు హక్కు కోసం వాడుకుంటారన్నట్టు. అయినా ఇంకొన్ని రోజులే టైం ఉన్నది ఎన్నికలకు. మీరు ఇట్లా దొంగ పనులు చేసుకుంటా దొరికితే రేపు జనాలు మిమ్మల్ని నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు ఆఖరికి చెత్తెత్తుకునే పరిస్థితి వచ్చిందిలా. పాపం ఆళ్ళే రోడ్లు ఊడ్చుకుంటా చెత్తెత్తుకుంటా పడరాని పాటలు పడుతుర్రులా. వాళ్ళ కష్టం పగోళ్ళకు సుత రావద్దని అక్కడి జనాలు గిట్ల జాలి పడుతుర్రట. ఎందుకో చూడుర్రి. ఇక ఆంధ్రాల కొన్ని రోజుల సంధి మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించుతోని అందమైన ఆంధ్ర కాస్త చెత్తతోని నిండిన ఆంధ్ర లెక్క తయారైంది. ఇక దానికోసమని నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు చీపురు పట్టి చెత్త ఊడిస్తే ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిల అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు దాన్ని కంటిన్యూ చేసిండుల్లా. పొద్దున్నే లేచి డుంగి మీదనే గిట్ల రోడ్డు మీదకి వచ్చి అక్కడున్న చెత్తను తీయనికే ట్రాక్టర్ సుత పట్టుకొచ్చిన సారు పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తీసుకుపోయే పని ముంగటేసుకొని గిట్ల చెప్పుకొచ్చిండు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రం అంతా మున్సిపల్ కార్మికులు గత 12-13 రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోరికల కోసం. దానివల్ల తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేయకోకుండా కనీస వసతులు నీళ్లు కూడా వదులుకోకుండా అడ్డుపడుకుంటూ కేవలం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజల కోరిక మేరకు మేము వీధుల్లో తిరుగుతుంటే చెత్త సేకరణ నీళ్లు రావడం లేదనేది కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి వార్డు నుండి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మేము కార్మికులకు వ్యతిరేకమైతే కాదు, కానీ ప్రజలు అవసరం దృష్ట్యా వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ ఏ వ్యతిరేకమైనా కూడా ఆ చెత్త మీద బజార్లో వేసిన చెత్త మీద దోమలుండి ఏదన్నా ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు చెత్త సేకరణ పెట్టడం జరిగింది. మేము ఈరోజు రేపు ఈ స్ట్రైక్ అయిపోయేంత వరకు ఈ చెత్త సేకరణ కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయడం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ స్వలాభం అయితే లేదు. ఓ సారు, మున్సిపల్ కార్మికులకు మేము వ్యతిరేకం కాదు అని అంటుంటివి. అట్లనే మరి వాళ్ళకి ఎంతో కొంత మాట్లాడి సెటిల్ చేస్తే కాదా? ఒక రోజు అంటే ఓకే గాని ఎన్ని రోజులని గిట్లా మీ పనులు ఇడ్సబెట్టి చెత్త చుట్టూ తిరుగుతారు చెప్పురి సార్లు. ఇక ఎమ్మెల్యే సార్ సంగతి అట్లుంటే అక్కడ చెత్త పట్టుకోబోతారని సమాచారంతోని ఇన్ని రోజులు సమ్మె చేస్తున్న అన్నల చెవుల పడి ఇట్లా ట్రాక్టర్ కు అడ్డుపడి నిరసన చెప్పిర్రు.
ఇక మున్సిపల్ కార్యకర్తలు అడ్డుకున్న ముచ్చట చూసి అక్కడి చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు వచ్చి ఈగలు దోమలతోని అనారోగ్య పాలవుతున్నామని చెప్పి లొల్లికి దిగిర్రు. 4 సంవత్సరాల నుంచి కరోనాలో అందరూ ఆఫీసర్లు అందరూ లోపల కూర్చున్నా, ఎమ్మెల్యేలు కూర్చున్నా, మీకోసం పనిచేసినాం. ఇప్పుడు కూడా మాకు ఇచ్చే జీతం ఎంత తెలుసా? జీతం ఎంత తెలుసా? జీతం కూడా మేము మాట్లాడలేదన్నా. మాకు ఎత్తే వాళ్ళనే ఎత్తనండి, మీరు ఎత్తుకోకుంటే వాళ్ళని ఎత్తనండి కదా. నేను చెప్పేది నేను కట్టిన పరిస్థితి మా పరిస్థితి ఎలా చెప్పండి? మీ గురించి మేము మాట్లాడుకోవాలన్నా. మా మేము చెప్పేది మా గురించి కాదు, ఇదే విషయం మేము ప్రాణాలు కరోనా కాపాడాం ఏం కదా. మాట్లాడతారో మీకు అర్థం కాలే. నేను చెప్పేది కరోనా మేము కాపాడాం కదా. ఏడ పియ్యక్కడంటే అట్లనే మేము మాట్లాడుకుంటాం మన మీ సమస్యలు కానీ కడుపులు లేదయ్యా, మీరు అడుక్కోండి. మేము అనుకుంటాం మేడం అంటే పనులు పని చేయనియద్దండి. రాష్ట్ర మనం అంతా ప్రభుత్వాన్ని అడగలమ్మా. అక్క 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 ఇక్కడ చెప్పి చూసిరు కదా, మీరు ఎక్కడన్నా ఓర్రి గాని మా గాలిల చెత్తను అడ్డుకోవద్దు అని అమ్మలక్కల లొల్లి. సరైన జీతాలు లెక్క ఇబ్బంది పడుతున్నాం. కరోనా టైంలో సుత మేము పని చేసినామని ఎంత చెప్పినా ఇంటలేరు జనాలు. మేమన్నా టీవీ చూపిస్తాం, అప్పుడన్నా మీ ముఖ్యమంత్రి సారు ఏమన్నా పరిష్కారం చూపిస్తాడో చూద్దాం. చెప్పే అన్నా మీ బాధ ఏందో. 35 సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నది మేమని చెప్తున్నాం. మాకు ఈరోజు వేతనాలు ఇచ్చేకి మీ పెంచడానికి ఇబ్బందే. మాకేమైనా లక్షల జీతాలు వస్తున్నాయా? ఈరోజు 18,000 రూపాయలు 20,000 రూపాయలు వేతనం. ఇది ఎలాంటి సరిపోతుందని అడుగుతున్నాం. ఈరోజు మీ వేతనం వేసుకోండి, 1,40,000 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే వేతనం, మరి కొద్దా వేతనం. అందుకే ఇప్పటికైనా మా పోరాటాన్ని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం చేస్తున్నాం. ఇక్కడ పాలకులు చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి చెప్తున్నాం, మేము ఎవరికి శత్రువులం కాదు. దయచేసి మీకందరూ మీ బిడ్డలం, మాతో పాటు సహకరించండి. మేము ప్రజలు కూడా అడుక్కున్నాం, అందరి ప్రజలకు చెప్తున్నాం, అయ్యా మా విధంగా ఈ విధంగా ఉంది, ఈ చెత్తను మేమే గతంలో కష్టపడైనా 24 గంటలైనా పనిచేస్తాం, దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు ఎక్కడున్న ఎమ్మెల్యే గారికి, ప్రతిపక్ష ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పాం, సార్ మీరు మా మీద బిడ్డలు, మీ మీద ఎలాంటి ప్రేమ ఉంటే మాకు దగ్గర నుంచి మా దగ్గరికి రండి, మాతో పాటు మీ ప్రభుత్వం దృష్టికి చర్యలు తీసుకోండి అని ఇక్కడున్న పాలకులు కూడా చెప్పినాం. దీనికి విరుద్ధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ట్రాక్టర్లు పెట్టారు, అక్కడ ప్రతిపక్షం వాళ్ళు నీళ్ళని తీసుకోమని చెప్తున్నారు. ఇద్దరికి చెప్తున్నాం, మీరిద్దరు మా బిడ్డలు చూడాలంటే మా దగ్గరికి రండి, మా సమస్యలు పరిష్కరించారు. మేము పోరాడతాం, ఎక్కడ ట్రాక్టర్లైనా ఎక్కడ నీళ్ళకైనా అడ్డగించే రెడీగా ఉన్నాం, జైళ్ళకైనా పోరాడి మా శక్తిని ఏదో మా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు పాలకులు. అవు అక్క, రేపు వచ్చే సంక్రాంతికి ఫ్రీ బస్సులు తీసేసి పైసలు వసూలు చేస్తారట, నిజమేనా? ఏమో చెల్లె, ఎక్స్ప్రెస్లు తీసి పల్లె వెలుగులు పెడతారట అని అనుకుంటుంటే ఇన్నా అని గిట్లా ఎక్కడ చూసినా కానీ గిదే డిస్కషన్ ఉల్లా. అయితే పండుగ పూట టీఎస్ఆర్టీసీ వాళ్ళు జనాలకు మళ్ళొక శుభవార్త చెప్పిందుల్లా. ఇక సంక్రాంతికి సుత ఫ్రీ బస్సు సర్వీసులు అట్లనే ఉంటాయట. అవే కాకుండా కొత్త బస్సులు సుత తిప్పనీకే తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చిండు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. అయితే రేపటి కాంచి ప్రైవేట్ బస్సులలో సమ్మెకు పోతున్నామని ఉత్తరం ఇస్తే వాళ్లను పిలిచి బస్ భవన్ లో కూసోబెట్టి మాట్లాడిన సారు వాళ్ళ సమస్యలని వాటికి సానుకూలంగా స్పందించి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలను ఒక వారం రోజుల్లో తీరుస్తా, దానికోసం ఒక కమిటీని సుత ఏర్పాటు చేయమని చెప్పిండట సారు. అయితే సమ్మె ఉండదని ఆర్టీసీ అద్దె బస్సు యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే ఇన్ని రోజుల సంధి ఫ్రీగా తిరిగి మళ్ళా పైసలు పెట్టి టికెట్ కొనాలనా అని రంది మీదున్న అమ్మలెక్కలు ఇక సంక్రాంతి సెలవులకు ఊర్లకు పోనీకి అన్ని సర్దుకొని రెడీగా ఉండుర్రి. మరి అట్లనే తెలంగాణ నుంచి శబరిమలకు పోయే అయ్యప్ప స్వామి భక్తులకు సుత టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల కొరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్కి వెళ్లి శబరి పోయే ప్రతి ప్రయాణికుడికి టికెట్ రేటు 13,600 పెట్టిరుల్లా. ఇక ఇంట్లోనే పొద్దున టిఫిను, మధ్యాహ్నం అన్నం, రాత్రికి అన్నం సుత పెడతారట. ఇక ఈ బస్సు జనవరి 5వ తేదీన అంటే శుక్రవారం నాడు లహరి బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మొత్తం 7 రోజులలో శబరికి తీసుకెళ్లి తిరిగి మళ్ళా ఎంజీబీఎస్ బస్టాండ్ లో వదిలి పెడతారట. మరి స్వాములు మీరు సుత ఏమైనా ప్లాన్ చేసుకుంటే ముందే పోర్రి, చెప్పలేదు అని మాట రావద్దు మళ్ళా.
ఇప్పుడు దునియా మొత్తం టెక్నాలజీ చుట్టూ తిరుగుతాంది కదా, అన్ని నిమిషాలల్లో అయిపోతున్నాయి. గట్లా టెక్నాలజీతోని తయారు చేసిన ఒకదాన్ని ఎవరికైనా ఏదైనా ఆపద గిట్ల అత్తే జల్దిన గోలి మందులు ఇయనీకే గిట్ల ఇకమత్ చేసి తయారు చేసిర్రు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు. మరి అదేందో చూద్దాం పార్రి. ఇక్కడ చిన్న ఫ్లైట్ కనబడుతుంది కదా, ఎవరో ఇంజనీరింగ్ పోరలు తయారు చేసిరు కావచ్చు. ఎట్లా పని చేస్తుందో అని చూడ్నికి వచ్చిర్రని అనుకోకుర్రి. అసలు ముచ్చట నేను చెప్తా ఇనుర్రిగా. ఫ్లైట్ ఆకారంలో ఉన్నది చిన్న ఫ్లైట్ లెక్కున్న డ్రోనుల్లా అది. దగ్గరి పట్లున్న దావఖండ్లకు మందులు గిట్ల పట్టుకోవనికే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిండ్రట. అయితే దాన్ని ట్రయల్ వేసి చూడనికే భువనగిరిలున్న ప్రభుత్వ ఏరియా దవాఖాన్లకించి 5 నిమిషాలల్లా మందులను బీబీ నగర్ ఎయిమ్స్ దవాఖాన్లకు పంపిర్రట. అయితే కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ దవాఖాన్ల నుండి రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మందులను సప్లై చేసేందుకు డ్రోన్ మస్తుగా పనిచేస్తుందట. అయితే ఇప్పుడు చేసిన ప్రయోగం సక్సెస్ అవ్వడుతోని తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని స్టార్ట్ చేస్తారని చెప్పుకొచ్చిండు. ఇక ఈ డ్రోను 25 కిలోల బరువును ఉత్తగానే 34 కిలోమీటర్ల దూరం వరకు తీసుకుపోతుందట. తీరే టైంకు ఆ గోలీ లేదు ఈ గోలీ లేదు పోయి పట్టుకరాపో అనే తిప్పలు లేకుండా మస్తు ఐకమతం చేసిరు పో. ఇక ఒక ఫోన్ కొట్టంగానే నిమిషాలల్ల మందులు గిట్లచ్చి చేరుతాయి అన్నట్టు. ఇన్ని దినాలు డ్రోన్ కెమెరాలు చూసినాం గానీ ఇట్లా సామాన్ మోసుకపోయే డ్రోన్ చూసుడు మొదటిసారని అక్కడ దాన్ని దగ్గరగా చూసినోళ్ళు ఒకటే మురుస్తురట పోర్రి. మేడం చేస్తారట ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి. కేసీఆర్ ను పరామర్శించిన జగను ఇన్ని రోజుల తర్వాత ఎందుకు కావచ్చును? అనకాపల్లికెంచి అవుట్ అయిన అమర్నాథం చేజి మీద కండ్లెమ్మటి నీళ్లు పెట్టుకుండు పాపం. ఓటు కోసం మంత్రి మేడం తప్పుడు అడ్రస్ దొరికింది టీడీపీ వాళ్ళది బరాబర్. ఇయ్యాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.